హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. నా దండోత్నామాలు. ఈరోజు మన శ్రీమద్ భాగవతం కక్షంలోకి. ఈరోజు మనము శ్రీమద్ భాగవతం 3వ స్కందం 8వ అధ్యాయం 24వ శ్లోకం నుంచి 33వ శ్లోకం వరకు చర్చించుకుందాం. నిన్నటి వరకు మనం చూసింది ఏంటంటే మనము బ్రహ్మదేవుడు నిద్ర లేచాడు. రాత్రి అయిపోయింది. బ్రహ్మదేవుడు నిద్ర లేచిన తర్వాత ఆయన చూశాడు. ఆయన కమలం పువ్వు పైన ప్రకటించాడు. ఆ కమలం పువ్వు పైన కూర్చున్న బ్రహ్మదేవుడు అసలు తను ఎవరు, ఎక్కడి నుంచి పుట్టాడు, ఆయనకు మూలం ఎవరు అని కనుక్కోవాలని ఎంతో ప్రయత్నించి భగవంతుడు నాభి వరకు వెళ్ళిన భగవంతుడు విష్ణువుని దర్శించుకోలేకపోయాడు. నలువైపులు చూశాడు, వెతికాడు, ఏమీ అర్థం చేసుకోలేక తర్వాత అప్పుడు బ్రహ్మదేవుడు వచ్చేసి నెక్స్ట్ ధ్యానంలో కూర్చున్నాడు. ఒక 100 సంవత్సరాల ధ్యానం చేసిన తర్వాత భగవంతుడి కృప ద్వారా భగవంతుడు హృదయంలో ఆయనకు దర్శనమిచ్చి జ్ఞానోదయం కూడా చేశాడు. అవునా? దీని తర్వాత భగవంతుడి జ్ఞానోదయం అయిన తర్వాత యూ కెన్ ఓపెన్ లైట్ అండ్ జ్ఞానోదయం అయిపోయిన తర్వాత ఆ విధంగా అప్పుడు భగవంతుడి యొక్క దర్శనం బ్రహ్మదేవుడికి లభిస్తుంది. ఇప్పుడు ముందు హృదయంలో దర్శించుకున్నాడు, జ్ఞానోదయం అయింది. కానీ ఇప్పుడు భగవంతుడి యొక్క దర్శనం ప్రత్యక్షంగా కళ్ళతో ఆయన బయట గర్భోదాక్షయ విష్ణు రూపంలో ఉన్న భగవంతుడిని ఇప్పుడు దర్శించుకోబోతున్నాడు అనమాట. అది దర్శించుకున్న తర్వాత అలా ఏం కనిపించింది బ్రహ్మదేవుడికి? మనం చూడలేం కదా గర్భోదాక్షయ విష్ణుని, మనం పరమాత్మను కూడా మనం చూడలేము, ఇప్పుడు ఆ స్థాయిలో లేము. అలాగే గర్భోదాక్షయ విష్ణుని కూడా మనం ఇంకా చూడలేదు. మరి ఎలా ఉంటాడు గర్భోదాక్షయ విష్ణు? అది మనం బ్రహ్మదేవుడు దర్శించుకున్నది మనకు వర్ణించడం ద్వారా, ఆ వర్ణన ద్వారా మనం తెలుసుకోవచ్చు అనమాట. ఈ వర్ణన చాలా అద్భుతంగా ఉంటుంది. దాన్ని చర్చించుకునే కన్నా ముందు మనం మంగళాచరణ చేసుకొని ఆరంభిద్దామంట. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షోరన్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణ లలిత శ్రీవిశాఖాన్వితాంశ్చ. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేషః శూన్యవాदी పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణప్రేమప్రదాయతే కృష్ణాయ కృష్ణచైతన్య నామినే గౌరత్విషే నమః. హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్తకాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. ఇప్పుడు ఈ వర్ణన అనేది ఇప్పుడు మనకు బ్రహ్మదేవుడు చేస్తున్నాడు. భగవంతుడు ఎలా వర్ణిస్తున్నాడు, మనం ఎలా చూడగలం, ఎలా అర్థం చేసుకోగలం? మనమేమో చూడలేదు ఇంకా గర్భోదాక్షయ విష్ణుని. మరి బ్రహ్మదేవుడు మనకు అర్థమయ్యే విధంగా ఈ ప్రకృతిలో అన్నిటికన్నా సౌందర్యవంతమైన వస్తువులను మనం ఏవైతే అనుకుంటామో వాటితో భగవంతుడిని పోల్చి భగవంతుడి యొక్క సౌందర్యం ప్రకృతిలో ఉన్న అన్నిటికన్నా సౌందర్యవంతమైన వస్తువుల కన్నా కూడా ఎంతో అధిక రేట్లు సౌందర్యం
అలాంటి అద్భుత దర్శనాన్ని వర్ణించడానికి ప్రయత్నిస్తున్నారు బ్రహ్మదేవుడు మన కోసం. సో ఇప్పుడు ఈరోజు శ్లోకాల్లో అది మనము చూడబోతున్నాం అన్నమాట. సో 24వ శ్లోకం నుంచి మనము మొదలు పెడదామంట. ప్రేక్ష్యాం క్షిపంతం హరితోపలాద్రే సంధ్యాభ్రణీవేరురుక్మమూర్ధ్నః రత్నోతధారౌషధి సౌమ్యమస్య వనస్రజో వేణుభుజాంగ్రిపాంగ్రే. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఈ మొదటి శ్లోకంలో భగవంతుడిని ఒక పగడపు పర్వతంతో పోలుస్తున్నారు. భగవంతుడి శరీరాన్ని పగడపు పర్వతంతో పోలుస్తున్నారు. సో భగవంతుడి యొక్క శరీరంలోంచి వచ్చే కాంతి ప్రకాశం ఎంతగా ఉందంటే, ఈ పగడపు పర్వతం నుంచి ఎంతో కాంతి వెదజల్లుతూ ఉంటుంది ఆ పర్వతం. కానీ ఈ పగడపు పర్వతం కన్నా కూడా ఎన్నో అధిక రేట్లు కాంతి ప్రకాశం అనేది భగవంతుడి యొక్క శరీరం నుంచి ఉత్పన్నమవుతుందని చెప్తున్నారు. ఈ పగడపు పర్వతం కూడా ఏది అంటే హరిత ఉపల అద్రే. ఇది హరిత అంటే ఆకుపచ్చ రంగు అన్నమాట. ఆకుపచ్చ రంగులో ఉండే పగడపు పర్వతం, దానికి బంగారు శిఖరం ఉంది. ఆ బంగారు శిఖరాన్ని ద్వారా ఆ పగడపు పర్వతానికి ఎంతో సౌందర్యం లభిస్తుంది. ఆ బంగారు శిఖరం అనేది ఆ పర్వతానికి ఎంతో సౌందర్యాన్ని ఇస్తుంది. కానీ భగవంతుడి శరీరం తలపైన ఉన్న ఒక బంగారు ముకుటం, ఆ బంగారు ముకుటం ఎన్నో రకరకాల అమూల్యమైన వజ్రాలతో కూడి ఉన్న ఆ ముకుటం, దాని సౌందర్యం ఈ యొక్క పగడపు పర్వతం యొక్క సౌందర్యం కన్నా, అందులో దానికి ఉన్న బంగారు శిఖరము యొక్క సౌందర్యం కన్నా కూడా ఎన్నో రెట్లు ఎక్కువగా ఉందని చెప్తున్నారు. మరి అలాగే పర్వతం అనేది సాయంకాలంలో ఈ పగడపు పర్వతం ఎంతో ఒక అద్భుతమైన రంగుని ప్రదర్శిస్తుంది. అలాగే భగవంతుడు కూడా పీత వస్త్రాల్ని ధరించి ఎంతో అద్భుతమైన దర్శనాన్ని మనకు అందజేస్తున్నారు. అలాగే భగవంతుడు రకరకాల మణులు, ముత్యాల హారాలు, పూలహారాలు, తులసి దళం యొక్క హారం, ఇంకా అలాగే రకరకాల వజ్రాలు, వైఢూర్యాల యొక్క హారాలు ధరించి దాంతో ఆయన శరీరం అంతా అలంకృతమై ఉందన్నమాట. ఈ అలంకరణ ఇక్కడ పోలుస్తున్నారు. ఎలాగైతే ఆ పర్వతంలో ఎన్నో రకాల చెట్లు, రకరకాల పువ్వులు, రకరకాల ఇంకా పక్షులు, రకరకాల ప్రాణుల ద్వారా ఎలా సుశోభితమై కనిపిస్తుందో భగవంతుడి అలంకరణ దానికన్నా ఎన్నో రెట్లు ఎక్కువగా అనిపిస్తుందంట. సో ఈ విధంగా భగవంతుడి యొక్క శరీరపు యొక్క సౌందర్యం అనేది ఈ పగడపు యొక్క పర్వతం సౌందర్యాన్ని చిన్న పోయేలా చేసిందనమాట. ఈ యొక్క పగడపు సౌందర్యం ఆ భగవంతుడి శౌర్యం ముందు చాలా తుచ్చంగా మారిపోయింది. అది భగవంతుడి యొక్క సౌందర్యం యొక్క విశేషత. దీని ద్వారా మనకేంటి ప్రయోజనం అంటే, ఇక్కడ మామూలుగా ఈ ప్రకృతిని చూసి కొంతమంది చాలా చాలా ముగ్ధులైపోతారు. కొంతమంది ప్రకృతిని ప్రేమికులు అన్నమాట. ప్రకృతి ప్రేమికులు ప్రకృతిని బాగా ప్రేమిస్తారు. ఎందుకంటే ప్రకృతి సౌందర్యం ద్వారా వాళ్ళు మన్మోహితులైపోతారు. ప్రతి ఒక్కరు, అవునా కాదా? కొందరు ఎక్కువగా, కొందరు తక్కువగా. సో ప్రకృతిలో కొన్ని ఎంతో విశేషమైన, అద్భుతమైన, సౌందర్యవంతమైన వస్తువుల్ని చూసి ఎంతో ఆసక్తులైపోతారు, ముగ్ధులైపోతారు సాధారణ మనుషులు, మనం జీవులు. అలాంటి ప్రకృతి సౌందర్యంతో సాంగత్యంలో ఉండాలని మనం ఎంతో ఆకాంక్షిస్తూ ఉంటాం. ఆ ప్రకృతి సౌందర్యానికి ఎంతో ఆసక్తులైపోయి మనము దాని గురించి ఆ ధ్యాసలో అలాంటి ప్రదేశాల్లో వెళ్ళడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తూ ఉంటాం, అవునా? సో అలాంటి ఆసక్తి మనకి ఆ సౌందర్యం కారణంగా, ప్రకృతి సౌందర్యం కారణంగా కలుగుతుంది. అటువంటిది ఈ భగవంతుడి సౌందర్యం ఇటువంటి ప్రకృతి సౌందర్యం కన్నా ఎన్నో రేట్లు ఎక్కువ ఉంది. అంటే మీరు ఒకవేళ భగవంతుడి సౌందర్యాన్ని దర్శనం చేసుకుంటే ఆ భగవంతుడి సౌందర్యం పట్ల తప్పకుండా ఆసక్తులైపోతారు. అలా భగవంతుడి సౌందర్యం పట్ల ఒక్కసారి ఆసక్తి అనేది మీకు కలిగిందంటే ఈ ప్రకృతిలో ఉన్న ఏ వస్తువు పైన కూడా మీకు ఆసక్తి అనేది ఉండదు అనే విషయాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు అన్నమాట.
అందుకనే శుద్ధ భక్తులు ఆ భగవంతుడిని దర్శించుకున్న వారు ఇంకా భౌతిక ప్రపంచంలో ఏ విషయం పట్ల అంతగా ఆసక్తులుగా ఉండరు. ఎందుకంటే వాళ్ళు అన్నిటికన్నా సౌందర్యవంతమైన భగవంతుడి శరీరాన్ని, భగవంతుడిని దర్శనం చేసుకున్నారు. ఆయామతో విస్తరత స్వమాన దేహేన లోకాత్రయ సంగ్రహేణ విచిత్ర దివ్యాభరణాం శుకాణాం కృతశ్రియాపాశ్రిత వేషదేహం. సో ఇప్పుడు మరి భగవంతుడి శరీరం బ్రహ్మదేవుడు అంటున్నాడు ఎంత పెద్దదిగా ఉందంటే దానికి కొలతలు మనం కొలవాలి అనుకుంటే అది మనకు సాధ్యం కాదు. ముల్లోకాల్ని ఆక్రమించేసింది. ముల్లోకాల కన్నా పెద్దగా ఉంది భగవంతుడి యొక్క శరీరం. మనకు ముల్లోకాలు మాత్రమే తెలుసు, అంత చూడగలుగుతున్నాడు బ్రహ్మదేవుడు. అంతా ఆక్యుపై చేసేసింది భగవంతుడి శరీరం. అంత పెద్దది భగవంతుడి శరీరం. ఎంతో కాంతివంతమైనది. ఆయన వస్త్రాలు ధరించే వస్త్రాలు ఎంతో సౌందర్యవంతమైనవి. ఆయన అలంకరణ ఎంతో విస్తృతంగా, ఎంతో రకరకాల అలంకరణ అన్నమాట, ఎంతో వెరైటీ అన్నమాట. అలా ఎంతో చక్కగా అలంకరించి భగవంతుడి యొక్క శరీరం ఉంది అని బ్రహ్మదేవుడు చెప్తున్నాడు. తద్వారా ఇప్పుడు మనకు ప్రభుపాద వారు మంచి పాయింట్ చెప్తారు తాత్పర్యంలో. అదేంటంటే భగవంతుడు ఇలా ఎంతో బాగా మంచి వస్త్రాల్ని, ఆభరణాలని ధరించి అలంకరించుకొని ఎంతో సౌందర్యాన్ని ప్రదర్శిస్తున్నాడు. అవునా? ఇది ఇటువంటి అలంకరణ ఇంత వివిధ విధాలుగా, వివిధ రకాలుగా, రకరకాల పూలమాలలు, రకరకాల ఆభరణాలు, రకరకాల వస్త్రాలు, ముకుటం, కిరీటం, కుండలాలు, ఇవన్నీ ఇంకా కొన్ని వర్ణించబడతాయి వచ్చే శ్లోకాల్లో. సో ఇటువంటి అలంకరణ వైవిధ్యమైన అలంకరణ, ఇంత వైవిధ్యత భగవంతుడి దర్శనంలో. అంటే మీరు ఎన్నో భగవంతుడి దర్శనాన్ని వర్ణించడానికి నీకు ఎన్నో శ్లోకాలైనా సరిపోవన్నమాట. సో ఇంత వైవిధ్యతను చూసి ఎవరైనా ఆకర్షితులవుతారు. ఇది ఒక భక్తుడి యొక్క ఆధ్యాత్మిక ప్రగతికి చాలా దోహదపడుతుంది అని భగవంతుడు ఇక్కడ రాశారు. ఒక్కొక్కసారి కొంతమంది అనుకుంటారు, అరే ఆధ్యాత్మిక ప్రపంచంలో వైకుంఠంలో ఏముంటుంది, భగవంతుడి దర్శనంలో ఏముంటుంది, అందులో ఏం ఆనందం ఉంటుంది, ఇక్కడ ఎంతో భౌతిక ఆనందం, ఇక్కడ ఎంతో భౌతిక సౌందర్యం. దీన్నికే ముగ్ధులైపోయి జనాలు వాళ్ళు అనుకుంటారు ఆధ్యాత్మిక ప్రపంచం, ఆ వైకుంఠంలో ఏముంటుంది, ఇక్కడ ఉన్నాయి మిస్ అయిపోతామేమో అని అదొక ఫీలింగ్ అనమాట. భయం ఏంటంటే చాలామంది ఆధ్యాత్మిక జీవితాన్ని ఆరంభించడానికి, పాటించడానికి అయ్యో మేము ఇక్కడ ఉన్న ఆనందాన్ని, సౌందర్యాన్ని, రకరకాల వస్తువుల్ని, వైవిధ్యతను కోల్పోతామేమో అనే ఒక భయం అన్నమాట. ఆ బెంగతో వాళ్ళు సంపూర్ణంగా భక్తి చేసుకోవడానికి వెనకాడుతూ ఉంటారు చాలామంది. కానీ ఇక్కడ మనకు చెప్పేది ఏంటంటే ఇక్కడ మీరు ఎంత సౌందర్యత చూశారో, ఎన్ని వస్తువులు చూస్తున్నారో, ఎంత వైవిధ్యత చూస్తున్నారో, ఎన్ని రకాల విశేషతలు చూస్తున్నారు, ఇవన్నిటికన్నా ఎన్నో రేట్లు ఎక్కువ భగవంతుడి యొక్క ధామంలో, భగవద్ధామంలో ఉంటాయి. అక్కడ ఎన్నో రకరకాలు, ఇక్కడ మీరు ఏం చూస్తున్నారో అన్నిటికన్నా ఎన్నో రేట్లు, ప్రతి విషయం, ప్రతి ఒక్కటి ఇంకా చిన్మయ స్థలంలో ఉంటాయి. ఇక్కడ ఉన్న సౌందర్యం ఏంటంటే ఇప్పుడు చాలా అక్కడ చెట్టు చాలా సౌందర్యంగా, పువ్వు ఎంతో సౌందర్యంగా కనిపిస్తుంది. కానీ ఆ పొద్దున వికసించిన పువ్వు ఎంతో అద్భుతంగా దాని సౌందర్యం ఎంతో ఉంటుంది. కానీ అదే సాయంత్రం సూర్యాస్తం అయిపోయిన తర్వాత ఆ పువ్వు ముదిరిపోతుంది. దాని సౌందర్యం అంతే, ఒక్కరోజు మాత్రమే. అది భౌతిక ప్రకృతి యొక్క సౌందర్య విశేషత. అంటే అది శాశ్వతం కాదనమాట. కొంత సమయం తర్వాత అది నశించిపోతుంది. కానీ భగవంతుడి భగవద్ధామం యొక్క సౌందర్యత అది ఎప్పుడు నశించిపోదు. ఇంకా ఎన్నో రేట్లు ఎక్కువ ప్రకృతి కన్నా సౌందర్యవంతంగా ఉంటుంది. కనుక మీరేమీ కోల్పోరు. భగవద్ధామానికి వెళ్ళి మీరేం కోల్పోవట్లేదు. ఇక్కడికన్నా ఎన్నో 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 రేట్లు ఆనందాన్ని, అత్యధిక ఆనందాన్ని, అనంత ఆనందాన్ని తప్పకుండా మీరు అనుభవిస్తారు. పుంసాం స్వకామాయ వివిక్త మార్గైర్ అభ్యర్చతాం కామధుగాంగ్రి పద్మం ప్రదర్శయంతం కృపయానకేందు మయూక భిన్నాంగులిచ్చారు పత్రం. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే భగవంతుడు ఇప్పుడు దర్శనం ఇచ్చాడా బ్రహ్మదేవుడికి. ఇప్పుడు భగవంతుడు ఏం చేస్తున్నారంటే ఆయన తన కాలు ఉంటుంది కదా, పద్మాలు, పాదపద్మాలని, ఆయన పాదపద్మాల యొక్క దర్శనాన్ని బ్రహ్మదేవుడికి ఎలా ఇస్తున్నాడంటే పాదపద్మాన్ని కొద్దిగా ఎత్తి చూపిస్తున్నాడు బ్రహ్మదేవుడికి.
అలా బ్రహ్మదేవుడికి పాదపద్మాన్ని ఇప్పుడు నిద్రించి ఉన్నాడు కదా, అలా ఎత్తి కొంచెం చూపిస్తున్నాడు అనమాట. అప్పుడు పాదపద్మాల్ని చూస్తున్నారు బ్రహ్మదేవుడు. అప్పుడు ఆ పాద పద్మాల నుంచి వచ్చే కాంతిని, ఆ పాద పద్మాల ఆశ్రయాన్ని ఎవరైనా కానీ తీసుకుంటే భక్తులు, అన్ని రకాల కామవాసనలు వాళ్ళకి పూర్తయిపోతాయి. ఏ రకమైన ఇచ్ఛ కోరికలు ఉన్నా అన్నీ పూర్తయిపోతాయి వాళ్ళకి, ఎవరికైనా. అలాగే అదే ఇక్కడ రాశారన్నమాట. కామధుగ ఆంగ్రి పద్మం, అటువంటి పద్మాలను ఇక్కడ భగవంతుడు ప్రదర్శిస్తున్నాడు. ఎవరికి? బ్రహ్మదేవుడికి దర్శనమిస్తున్నాడు. కృపయ ఆయన కృపను ప్రసాదిస్తున్నాడు ఈ విధంగా బ్రహ్మదేవుడికి. అప్పుడు బ్రహ్మదేవుడు చూశాడు భగవంతుడి యొక్క కాల యొక్క వేళ్ళు, ఇంకా దాని యొక్క నఖ గోళ్ళు, ఇవి ఎంతో అద్భుతంగా ఉన్నాయంట. ఎలా అంటే నఖ ఇందు మయూఖ, అంటే భగవంతుడి యొక్క పాదపద్మాల యొక్క వేళ్ళ యొక్క గోర్లు, ఆ గోర్ల నుంచి కాంతి ఎలా వస్తుందంటే చంద్రుడి నుంచి వచ్చే కాంతిలా ఉందంట. చంద్రుడి నుంచి మనకి వచ్చే కాంతి, మనం వెన్నెల, అవునా, చంద్రుడి నుంచి పౌర్ణమి రోజు, నిన్న పౌర్ణమితో ఇలా వెన్నెల వస్తుంది కదా, అదెంతో మనకి ఆనందాన్ని ప్రసాదిస్తుంది, ఎంతో కూలింగ్ సెన్సేషన్ ఉంటుంది, అవునా, వెన్నెల ద్వారా. సో అలాంటి కాంతి అనమాట, అలా ఆనందాన్ని పంచే కాంతి భగవంతుడి యొక్క గోర్ల నుంచి వెళ్ళబడుతుందంట. అలాగే భగవంతుడి యొక్క ఒక్కొక్క వేరు కూడా, అంటే పాద పద్మాల యొక్క వేలు కూడా, అది పువ్వుల యొక్క పెటల్స్ ఉంటాయి కదా, పంకుడి, సో దానిలాగా కనిపిస్తున్నాయంట, ఎంతో అద్భుతంగా ఉన్నాయంట. చారు పత్రం అంటే, చారు అంటే ఎంతో బ్యూటిఫుల్, చాలా సౌందర్యవంతంగా ఉన్నాయంట. సో మరి భగవంతుడు అందరి కోరికలు తీర్చేస్తాడు ఎవరైనా భగవంతుడి యొక్క పాదపద్మాలని ఆరాధించుకుంటే, ఆశ్రయాన్ని తీసుకుంటే. అంటే మరి మన భగవంతుడి యొక్క పాదపద్మాలని ఆశ్రయించే శుద్ధ భక్తులు ఏం కోరుకుంటారండి? ఏం కోరుకుంటారంటే భగవంతుడి యొక్క సేవను. ఎందుకంటే భగవంతుడి సేవ, భగవంతుడు, ఇవి రెండు అభిన్నం. ఈ విషయాన్ని మనము చాలాసార్లు చాలా దగ్గరలా చర్చించుకున్నాం. ఒక దగ్గర ఎలా భగవంతుడి నామం అభిన్నమని, ఇంకొక దగ్గర భగవంతుడి లీలలు అభిన్నమని, ఇంకో దగ్గర భగవంతుడు వాక్యాలు, శిక్షణలు అభిన్నమని. ఇక్కడ ఈరోజు మనము చర్చించుకుంటున్నాము భగవంతుడు, ఇంకా భగవంతుడి యొక్క సేవ, భగవత్ సేవ కూడా అభిన్నం. ఇలా భగవంతుడికి సంబంధించినవి అభిన్నం కనుక మనము భగవత్ సేవ ద్వారా భగవత్ సాంగత్యాన్ని ఎల్లప్పుడూ పొందగలుగుతాం. సో అందుకనే భగవంతుడు భగవత్నామం కానీ, భగవంతుడు భాగవతం కానీ, భగవంతుడు భగవత్ సేవ కానీ, భగవంతుడు భగవత్ లీలలు కానీ, ఇవన్నీ కూడా అభిన్నము. సో ఇవన్నిటి ద్వారా కూడా మనం భగవత్ సాంగత్యాన్ని పొందవచ్చు. అందుకని ఎల్లప్పుడూ భగవంతుడు సేవనే కోరుకుంటారు తన శుద్ధ భక్తులు. వారి కోసం వారు ఎప్పుడు కోరుకుని ఇంకేమి, మాకు ఓన్లీ భగవంతుడి సేవ దొరికితే చాలు, మేము దాంతో సంతృప్తి చెందుతాం, మాకు అదే ఆనందం, భగవంతుడి సేవే మాకు ఆనందం అని. ఇంకా భగవంతుడి ఇంకా అద్భుత వర్ణన వచ్చే శ్లోకంలో ఉంది. ముఖేన లోకార్తి హరస్మితేన పరిస్ఫురత్కుండల మండితేన శోనాయితేన దరబింబభాస ప్రత్యర్హయంతం సునసేన శుభ్రవ. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారంటే భగవంతుడు అలా భక్తుల యొక్క సేవను స్వీకరిస్తాడు. తన ముఖం ద్వారానే ఆయన ఆ ఆనందాన్ని వారితో వ్యక్తం చేస్తాడు. ఎలా అంటే లోకార్తి హరస్మితేన, ఆయన యొక్క చిరునవ్వుతో. భగవంతుడి యొక్క స్మిత అంటే ఒక చిరునవ్వు అన్నమాట. భగవంతుడి చిరునవ్వుతో ఎంతో దుఃఖాల్లో మునిగి ఉండి, ఎన్నో రకాల మానసిక వేదనలతో గురై, ఎన్నో రకాల కష్టాలను అనుభవిస్తున్న ఆ వ్యక్తి కష్టాలు, మానసిక వేదన అన్నీ తొలగిపోతాయి. లోకార్తి హరస్మితేన, భగవంతుడి చిరునవ్వు ఎంత శక్తివంతమైందంటే ఎటువంటి బాధల్లో మునిగున్న వ్యక్తి అయినా సరే ఒక్కసారి భగవంతుడి ముఖాన్ని దర్శించుకొని భగవంతుడు చిరునవ్వుని దర్శించుకున్నాడంటే చాలు, అతనుకున్న దుఃఖాలన్నీ వెళ్ళిపోతాయి అనేసి ఇక్కడ చెప్తున్నారు బ్రహ్మదేవుడు. అటువంటి ముఖాన్ని దర్శించుకుంటున్నారు బ్రహ్మదేవుడు. ఇంకా ఎలా ఉంది అంటే అది పరిస్ఫురత కుండల మండితేన, భగవంతుడు కుండలు ధరించి ఉన్నాడు కదా, అందులోంచి ఎంతో మంచి కాంతివంతమైన కాంతితో అది వెదజల్లుతూ శరీరం అంతా కాంతివంతంగా ఉంది. అంతేకాకుండా
ఇంకా ఆయన అధరాలు బింబ భాష ఎంతో అధరాలు కూడా ఎంతో మధురంగా ఉన్నాయి. మరియు సునసేన శుభ్రవ అంటే సునసేన నస అంటే నాకు ఇది మన నోస్ మన ముక్కు, అలా భగవంతుడి ముక్కు ఎంతో సౌందర్యంగా ఉంది. అలాగే భగవంతుడి యొక్క ఐబ్రోస్ కూడా ఎంతో ఎంతో సౌందర్యవంతంగా ఉన్నాయి అని ఇక్కడ చెప్తున్నారన్నమాట. ఇదెంతో ఆనందాన్ని సంతృప్తిని ఒక భక్తుడికి ఇస్తుందంట. మామూలుగా భక్తులు, శుద్ధ భక్తులు ఎవరు భగవంతుడి నుంచి వాళ్ళు ఏమీ అపేక్షించరు, వాళ్ళ కోసం ముక్తిని కూడా అపేక్షించరు, ముక్తిని కూడా కోరుకోరు. అసలు శుద్ధ భక్తిలో ఉన్నతమైంది అంటే మనం చాలాసార్లు అంటాం మన జీవిత లక్ష్యం ఏంటంటే భగవద్ధామానికి వెళ్ళిపోవడం అనేసి. అవును, కానీ ఇంకా దానికన్నా టాప్ మోస్ట్ అసలు చెప్పాలంటే అది ఎందుకు వెళ్ళాలనుకుంటున్నాం భగవద్ధామానికి? భగవంతుడు సేవ చేసుకోవాలి, అది ముఖ్య ఉద్దేశం. మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే భగవంతుడు సేవ చేసుకోవడానికి భగవద్ధామానికి వెళ్తున్నాం, అలా అనమాట. సో భగవత్ సేవ అనేది ముఖ్యమైన కారణం అనమాట. ముక్తి అనేది ముఖ్యమైన కారణం కాదు మనకి, దాన్ని మనం కోరుకోం. అసలు శుద్ధ భక్తిలో అన్నిటికన్నా ఉత్తమమైనది ఏంటంటే మనము ఎప్పుడైనా మన ఆచార్యులను చూసినా కానీ మనం చూస్తాం, వాళ్ళు ఎప్పుడు భగవత్ సేవను భక్తుల యొక్క సాంగత్యాన్ని కోరుకుంటారు. సో అలాగే మనం కూడా ఎప్పుడైనా సరే భగవత్ సేవను, భగవంతుడి భక్తుల యొక్క సాంగత్యాన్ని కోరుకోవాలన్నమాట. సో మరి భగవంతుడిని భక్తులు వాళ్ళ గురించి వాళ్ళ కోసం ఏం కావాలని కోరుకోరు, భగవంతుడిని భగవత్ సేవ కోసమే ఆయన సేవించుకోవాలని కోరుకుంటారు. అలా కోరుకోవడమే కాకుండా ఆయన భగవత్ సేవని చేస్తూ ఉంటారు భక్తులు. తద్వారా భగవంతుడు ఎంతో ఆనందంతో పొంగిపోయి కృతజ్ఞతతో నిండిపోతాడు భగవంతుడు. అరే, నా నుంచి వీళ్ళు ఏం కోరుకోవట్లేదు, నా కోసమే అన్నీ చేస్తున్నారు, నేను ఏం చేసి వీళ్ళ రుణాన్ని నేను తీర్చుకోగలను అని ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాను భగవంతుడు. ఇక్కడ అందుకనే భగవంతుడు ఇంకా నేను వీళ్ళు ఏమిచ్చి రుణం తీర్చుకోగలను అనేసి ఒక చిరునవ్వుని అందిస్తున్నాడు. ఆ చిరునవ్వుతో అలాకున్న కష్టాలని, దుఃఖాలన్నీ తొలగించేస్తున్నాడు భక్తులకి. సో భగవంతుడు చిరునవ్వుతో తన యొక్క కృతజ్ఞతను తన భక్తులకు వ్యక్తం చేస్తున్నాడు. అలా భక్తులు ఎల్లప్పుడూ భగవంతుడిని సంతృప్తిపరచడానికి, ఆనందపరచడానికి ప్రయత్నిస్తే, అలాగే భగవంతుడు ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటాడంట, నేను భక్తుల్ని ఎలా సంతృప్తిపరచాలి, నేను నా భక్తులకి ఎలా ఆనందాన్ని ప్రసాదించగలను అని రకరకాల లీలలు, రకరకాల కార్యాలు, రకరకాల అద్భుతాలు చేస్తూ ఉంటాడు భగవంతుడు. అవునా? ఒక ముఖ్యమైన కారణం భగవంతుడు వచ్చే అద్భుత లీలలు ఇక్కడ రచించేది భగవద్ధామ నుంచి మన భౌతిక ప్రపంచానికి వచ్చేసి ఒకటి బద్ధజీవుల్ని ఆకర్షించేది, ఇంకొకటి మన శుద్ధ భక్తులకు కూడా ఆనందాన్ని ప్రసాదించడానికి. ఈ విధంగా ఆధ్యాత్మిక స్థలంలో భక్తుల మధ్య, భగవంతుడి మధ్య ఆదాన ప్రదానం ఈ విధంగా జరుగుతుంది అనేసి ఈ యొక్క శ్లోకం యొక్క తాత్పర్యంలో వర్ణించబడింది అన్నమాట. సో ఇది ఆధ్యాత్మిక ఆనందం పొందే విధానం. భౌతిక ప్రపంచంలో పొందే విధానం ఏంటి? ఆనందం. ఎలాగైనా సరే ఒక స్త్రీ ఒక పురుషుణ్ణి భోగించి, ఒక పురుషుడు ఒక స్త్రీని భోగించి, లేకపోతే మనం ఒక వస్తువుని భోగించి తినేసో, చూసేసో, వినేసో, పీల్చేసో, అలా ఏ విధంగానో మనం దాన్ని ఆస్వాదించి ఆ విషయాన్ని అనుభవించి, ఆ వస్తువుని, వ్యక్తిని అనుభవించి ఆనందాన్ని మనము పొందడానికి ప్రయత్నిస్తాం. అవునా? ఇది భౌతిక జగత్తులో భౌతిక చేతనతో భౌతికంగా భౌతిక ఆనందాన్ని పొందే పద్ధతి. ఇది శాశ్వతం కాదు, మరియు అది కొంతకాలం తర్వాత దుఃఖాన్నే మిగులుస్తుంది, కష్టాలనే మీకు తెచ్చిపెడుతుంది. అవునా? కానీ ఆధ్యాత్మిక ప్రపంచంలో ఎల్లప్పుడూ ఒక భక్తుడు భగవంతుడికి నేను ఎలా సేవ చేయాలి, భగవంతుడిని నేను ఎలా సంతృప్తి వచ్చాను, ఏం చేస్తే భగవంతుడు సంతృప్తి చెందుతాడు, ఆయనకి ఏం నచ్చుతుంది, ఆయన సంతృప్తి కోసం మనము ఎప్పుడు ప్రయత్నిస్తూ ఉంటాం. అలాగే భగవంతుడు కూడా భక్తుల యొక్క సంతృప్తి పరచడానికి, ఆనందాన్ని ప్రసాదించడానికి రకరకాల కార్యాలు, లీలలు, అద్భుతాలు కూడా చేస్తూ ఉంటాడు. ఇది ఆధ్యాత్మిక స్థలంలో భక్తులు భగవంతుడి మధ్య పొందే ఆదాన ప్రధాన ఆనందం, ఆధ్యాత్మిక ఆనంద విధానం. కదంబ కింజల్ కపిశంగవాసస స్వలంకృతం మేకలయానితంభే హరేన చానంత ధనేన వత్స శ్రీవత్స వక్షస్థలవల్లభేన. ఇంకా వర్ణిస్తున్నారు భగవంతుడి యొక్క అద్భుత దృశ్యాన్ని. ఇక్కడ చెప్తున్నారు మైత్రీముని, ఓ ప్రియమైన విదురా,
భగవంతుడి యొక్క నడుము. అక్కడ భగవంతుడు నడుము నుంచి పీత వస్త్రాన్ని ధరించాడు. అది ఒక కదంబ పువ్వు యొక్క కలర్ ఉంటుంది కదా, అదే కలర్లో ఉంటుంది. కదంబ పువ్వు మీరు ఎప్పుడైనా చూసారా? అది ఎల్లోయిష్ సాఫ్రాన్ అనమాట. అది సంపూర్ణంగా పసుపు పచ్చలో కూడా ఉండదు, సంపూర్ణంగా అది ఒక ఎర్రగా కూడా ఉండదు, మధ్యలో ఉంటుందన్నమాట. అది అలాంటి కలర్లో భగవంతుడు వస్త్రాన్ని ధరించాడు నడుము దగ్గర. అలాగే ఒక మంచి వడ్డానాన్ని కూడా పెట్టుకున్నాడు. వజ్రపు వడ్డానాన్ని భగవంతుడు ధరించి ఉన్నాడు. అలాగే భగవంతుడు తన ఛాతి పైన శ్రీవత్సం యొక్క చిహ్నాన్ని మీకు చూడవచ్చు. ఆయన దర్శించుకుంటున్నాడు బ్రహ్మదేవుడు. అలాగే భగవంతుడు ఆయన ధరించిన ఒక ఆభూషణం, ఒక హారం, అది వక్షస్థల వల్లభేన, అది ఎంతో ఎంతో ఆనందాన్ని ప్రసాదిస్తుందంట భక్తులకి. వల్లభేన అంటే ఎంతో ప్లీజింగ్ అనమాట, ఎంతో సంతృప్తికరంగా ఉందంట ఆ దృశ్యం. హారేన చానంత ధనేన వత్స, ఆ హారాన్ని ధరించాడు భగవంతుడు. అది ఎంతో విలువైందంట, దానికి వెలకట్లేమంట, అటువంటి హారాన్ని ధరించాడు భగవంతుడు. సో ఇలా ఉంది భగవంతుడు దర్శనం. ఇంకా చూద్దామంట నెక్స్ట్ శ్లోకంలో. పరార్ధ్య కేయూరమణి ప్రవేక పర్యస్తదోదండ సహస్రశాకం అవ్యక్తమూలం భువనాంగ్రిపేంద్రం అహీంద్ర భోగైర్ అధిభీతవల్సాం. ఇక్కడ ఏమంటున్నారంటే 29వ శ్లోకంలో ఇక్కడ భగవంతుడి యొక్క శరీరాన్ని, దర్శనాన్ని ఒక చందనపు వృక్షంతో పోలుస్తున్నారు. శాండిల్వుడ్ ట్రీ. మీరు చందనపు వృక్షాన్ని చూసి ఉంటే ఒకవేళ దాన్ని ఇక్కడ వర్ణించారు. అది చాలా సౌందర్యవంతంగా ఉంటుందంట చూడడానికి. ముఖ్యంగా ఎప్పుడైతే అది మంచి ఇప్పుడు చెట్టు ఉంటుంది కదా, వృక్షానికి రకరకాల పువ్వులతో నిండి, ఇంకా బ్రాంచెస్, అలా పువ్వులతో నిండిన వృక్షాన్ని ఇక్కడ భగవంతుడు యొక్క బాహువులు, ఇంకా భగవంతుడి యొక్క అలంకరణతో పోలుస్తున్నారు అన్నమాట. చూడ్డానికి అలా కనిపిస్తుందంట. వృక్షంలో ఎలాగైతే మీరు ఒక బ్రాంచ్ ఉంటుంది, బ్రాంచ్తో ఎన్నో రకాల పువ్వులు ఉంటాయి, అవునా, దాంతో ఎంతో అది సుందరంగా కనిపిస్తుంది, మనోహరంగా. అలాగే ఇక్కడ భగవంతుడి యొక్క బాహువులు కూడా అలా వజ్రాలతో అలంకృతమై ఎంతో మనోహరంగా దృశ్యాన్ని కనిపిస్తున్నాయంట. అలాగే ఇప్పుడు మన చెట్టు అనేది ధరతిలో తన మూలం వేర్ల ద్వారా, రూట్స్ ద్వారా అది భూమి మీద స్థాపించి ఉంటుంది. ఆ వేర్లను మీరు చూడలేరు, అవునా, ఆ వేర్లే ఆధారం ఆ చెట్టుకి. అలాగే భగవంతుడు ఆధారం ఈ మొత్తం భౌతిక ప్రపంచానికి. అతని సాధారణ మనుషులు చూడలేరు అన్నమాట. ఎలాగైతే ఈ యొక్క చందనపు వృక్షాన్ని వృక్షాల్లో రాజుగా పరిగణిస్తారో, అలాగే భగవంతుడిని అందరికన్నా ముఖ్యమైన వ్యక్తి, ఆయనే అధిపతి, సంరక్షకుడు మొత్తం ప్రపంచానికి. ఈ చందనపు వృక్షంలో ఎన్నో సర్పాలు ఉంటాయంట, స్నేక్స్, పాములు చుట్టుకొని ఉంటాయంట. పుల్పో అర్థం కాలేదండి, ఓకే. సో ఎన్నో పాములు ఈ యొక్క చందనపు వృక్షాన్ని చుట్టి ఉంటాయి. అలాగే భగవంతుడు కూడా ఇక్కడ అనంత శేషు పైన శయనించి ఉన్నాడు కదా, గర్భదాక్ష విష్ణు. దాని కారణంగా ఈ యొక్క అనంత శేషు యొక్క రకరకాల పగడలు, ఇంకా ఆయన యొక్క ఈ యొక్క పాము యొక్క శరీరం ద్వారా చుట్టేసుకున్నట్టుగా ఉంది భగవంతుడు కూడా. దానిలో మధ్యలో పడుకొని ఉన్నాడు కదా భగవంతుడు, అలాగే అనిపిస్తున్నాడు అన్నమాట. అందుకే ఇక్కడ భగవంతుడు గర్భదాక్షుడు అనంత శేషు మీద వేలాది పగడల మధ్యలో శయనించి ఉన్న దృశ్యం, అది ఒక చందనపు వృక్షానికి ఎన్నో పాములు తో నిండి ఉన్న వృక్షంలా ఎలాంటి దృశ్యాన్ని మనం చూడగలమో అలాంటి దృశ్యం ఇలా కనిపిస్తుంది అనేసి వర్ణిస్తున్నారు అన్నమాట. సో ఈ విధంగా భగవంతుడిని, అందుకే ఇక్కడ అయుక్త మూలం అన్నారు. భగవంతుడికి ఎవరు మూలం లేరు, భగవంతుడే అన్నిటికీ మూలం అన్నమాట. ఏ వ్యక్తి భగవంతుడికి మూలం కాదు, కారణం కాదు. భగవంతుడే అన్నిటికీ కారణం, అన్నిటికీ మూలం అని. ఆయనే సర్వాశ్రయాశ్రయ, అన్నిటికీ ఆశ్రయం ఆయనే. నెక్స్ట్, చరాచరుకో భగవన్ మహీంద్రం అహీంద్రబంధుం శరిలోపగూఢం
కిరీటసహస్ర హిరణ్యశృంగం ఆవిర్భవత్కౌస్తుభరత్నగర్భం. హరే కృష్ణ. సో ఇక్కడ ఈ శ్లోకంలో భగవంతుడిని ఒక మహాపర్వతంతో, మహీంద్రం మహాపర్వతంతో పోలుస్తున్నారన్నమాట. సో మహీద్రం అంటే మహాపర్వతం. ఇక్కడ ఒక మహాపర్వతానికి కొన్ని లక్షణాలు ఉన్నాయి. అవేంటంటే, ఏదైనా పెద్ద మహాపర్వతం ఏదైతే ఉంటుందో, గొప్ప పర్వతం, ఆ మహాపర్వతంలో ఎన్నో రకాల ప్రాణులు ఆ పర్వతాన్ని ఆశ్రయించి ఆ పర్వతం పైన నివసించి ఉంటాయి. అలాగే ఈ గర్భోదాక్షయ విష్ణువే అన్ని చరాచర వస్తువులకి, చరాచర ప్రాణులకి ఆశ్రయం. ఇలా ఈ యొక్క పర్వతం పైన ఎన్నో పాములు కూడా నివసిస్తూ ఉంటాయి, వాటికి మిత్రులు. ఆ పర్వతం పాముల యొక్క మిత్రుడు. అలాగే భగవంతుడు ఇక్కడ అనంతశేషు పైన శయనించి ఉన్నాడు, ఆయన మిత్రుడిలాగా. అదే అహీంద్ర బంధం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఓకే, మధ్యలో కొంచెం ఏదో బ్రేక్ వచ్చింది ఇంటర్నెట్ కారణంగా, నో ప్రాబ్లం. సో మనం కంటిన్యూ చేద్దామంట. ఇలా మహాపర్వతం యొక్క శిఖరాలు బంగారపు శిఖరాలు ఉంటాయంట. వేలాది బంగారపు శిఖరాలతో నిండిన పెద్ద పర్వతాలు ఎలా ఉంటాయో అలాగే ఇక్కడ భగవంతుడు కూడా దర్శనంలో మనం చూసేది ఏంటంటే, భగవంతుడు కూడా పైన ఎన్నో పాము, ఈ యొక్క అనంతశేషు యొక్క పగడాలు ఉన్నాయి, వేలాది పగడాలు. ఆ ప్రతి పగడం పైన ఒక కిరీటం ఉందన్నమాట, బంగారు కిరీటం. సో అలా ఒక పోల్చి చెప్తున్నారు, అలా కనిపిస్తుంది దృశ్యం అని. అలాగే ఎలాగైతే ఒక పర్వతంలో ఎన్నో రకరకాల అమూల్యమైన రత్నాలు కలిగి నిండి ఉంటుందో, వజ్రాలు రత్నాలతో కూడి ఉంటుందో పర్వతం, దాగి ఉంటాయి అందులో, అలాగే భగవంతుడు కూడా ఇక్కడ ఎన్నో రకాల వజ్రాలు రత్నాలతో అలంకరించుకొని ఆయన శరీరం ఉంది. ఎలాగైతే పర్వతం కింద సముద్రం ఉంటుందో, ఒక్కొక్కసారి సముద్రంలో మునిగినట్టుగా కనిపిస్తుందో పర్వతం, సముద్రం పైన కనిపిస్తుందో, ఒడ్డున కనిపిస్తుందో, అలాగే ఇక్కడ భగవంతుడు కూడా అక్కడ గర్భోదాకాయ సముద్రం పైన శయనించి ఉన్నాడు అన్నమాట, సముద్రంలాగా. సో ఇదన్నమాట ఇప్పటి వరకు వర్ణించిన దృశ్యం, అద్భుత సౌందర్య దృశ్యం భగవంతుడిది. ఇప్పుడు లాస్ట్ ఇంకో 2 శ్లోకాల్లో భగవంతుడు ఈ యొక్క వర్ణని సమాప్తం చేస్తూ ఏదో ఆయన ఒక ప్రార్థనని ఆరంభించడానికి ప్రయత్నిస్తాడు. ఇక్కడ బ్రహ్మదేవుడు ఆలోచిస్తున్నాడు. నివేతమాంనాయ మధువ్రతశ్రియా స్వకీర్తిమయ్యా వనమాలయా హరిం సూర్యేందువాయువగ్ని అగమం త్రిధామభిః పరిక్రమత్ప్రాధనికైర్దురాసదం. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, బ్రహ్మదేవుడు ఆ విధంగా భగవంతుడిని దర్శించుకుంటున్నాడు. ఇంతో పెద్ద పర్వత రూపంలో కనిపిస్తున్నాయి భగవంతుడిని. ఇప్పటికీ 2-3 శ్లోకాల్లో పర్వతంతో కంపేర్ చేశారు భగవంతుడిని. ఇప్పుడు ఈయనే హరి, ఇంకా ఎవరో కాదు, ఈయన్నే మనం హరి అంటాము. ఈయనే పరమేశ్వర భగవంతుడు హరి. అతను అలా భగవంతుడి యొక్క పూలమాలలతో అలంకరించుకొని, వజ్రవైడూర్యాలతో అలంకరించుకున్న భగవంతుడిని, ఎవరైతే ఈ శాస్త్రాలన్నీ కూడా గుణగానం చేసే భగవంతుడు ఇక్కడ ఎంతో అద్భుతంగా నాకు కనిపిస్తున్నాడు. ఎందుకంటే ఇక్కడ భగవంతుడు సుదర్శన చక్రతో యుద్ధంలో అందరినీ పరాస్తులు చేసే ఆ భగవంతుడు ఈయనే. ఏ సూర్య చంద్ర గాలి వాయు అగ్ని ఏది కూడా స్పర్శించను కూడా లేదు భగవంతుడిని, ఎందుకంటే భగవంతుడు చిన్మయం, అవునా? అలా గుణగానం చేస్తున్నారు మరి ఇక్కడ బ్రహ్మదేవుడు. దీని తర్వాత తర్హ్యేవ తన్నాభిసరస్సరోజం ఆత్మానమంబాశ్వసనం వియచ్చ దదర్శ దేవో జగతో విధాత నాతః పరం లోక విసర్గ దృష్టి. అలా బ్రహ్మదేవుడు ఈ యొక్క భగవంతుడిని అప్పుడు చూస్తున్నాడు కదా. ఆ ప్రళయం ద్వారా, అంటే ముందు సంభవించిన రాత్రి ప్రళయం జలాలన్నీ కూడా ఇప్పుడు ఆయన ముందే ఎండిపోయాయి అన్నమాట. ఎండిపోయేసి అక్కడ ఓన్లీ భగవంతుడు ఒక నాభిలో ఒక జలం కనిపిస్తుంది. ఆ జలం నుంచే ఈ యొక్క కమలం పువ్వు యొక్క కడ్డి, ఇంకా తొడిమే, అది అక్కడి నుంచి ఆవిర్భవమైంది. అది కూడా చూస్తున్నాడు ఇక్కడ. భగవంతుడి దర్శనమే కాకుండా ఇప్పుడు బ్రహ్మదేవుడు అతను ఎక్కడి నుంచి, భగవంతుడి నాభి నుంచి ఎలా కమలం పువ్వు వచ్చిందనే దృశ్యాన్ని ఇప్పుడు చూడగలుగుతున్నాడు బ్రహ్మదేవుడు.
అలా చూసి భగవంతుడు ఆ నుంచి వచ్చిన కమలం పువ్వుని, ఇంకా పక్కన ఉన్న కింద గర్భోదాక సముద్రాన్ని, ఆ గాలిని, ఆకాశాన్ని, తనను తాను ఎక్కడ స్థితి కూర్చొని ఉన్నాడో తామరతూడు, తామరతూడుని కూడా చూస్తున్నాడు అనమాట బ్రహ్మదేవుడు. సో ఈ విధంగా అన్నీ ఇప్పుడు ఆయనకు కళ్ళకు క్లియర్గా కనిపిస్తున్నాయి. ముందు ఆయనకి ఏం అర్థమయ్యే కావు, కొన్ని కనిపించాయి, భగవంతుడేమో కనిపించలేదు, అసలు మూలం కనిపించలేదు, ఎంతో ప్రయత్నించారు స్టార్టింగ్లో. కానీ ఇప్పుడు అన్నీ ఆయనకు క్లియర్గా భగవంతుడి కృప కారణంగా అన్నీ తెలుసుకున్నాడు, అన్నీ కనిపిస్తున్నాయి. సకర్మ బీజం రజసోపరక్త ప్రజా శిశృక్షన్ ఇయదేవ దృష్ట్వా అష్టౌ ద్విసర్గా విముఖస్తమీథ్యం అవ్యక్తవర్త్మన్య వివేశితాం. ఓకే, అభివేశితాత్మ. సో ఇక్కడ లాస్ట్ శ్లోకంలో మనం చూసేది ఏంటంటే, ఈ విధంగా బ్రహ్మదేవుడు ఇప్పుడు అంత జ్ఞానోదయం కలిగింది. అతన్ని ఎందుకు సృష్టించబడ్డారు? భగవంతుడు బ్రహ్మదేవుడిని సృష్టించడానికి ఒక కారణం ఏంటంటే, బ్రహ్మదేవుడు కూడా ఒక సృష్టికర్త, రెండవ సృష్టికర్త భగవంతుడి తర్వాత బ్రహ్మదేవుడు. ఇప్పుడు మిగతా సృష్టి రచన చేయవలసింది మరి బ్రహ్మదేవుడే కదా. సో అందుకనే ఇప్పుడు ఆయన ఇక్కడ అలా నా కార్యం, ఇప్పుడు నా సేవ నేను స్టార్ట్ చేయాలి అని ఆలోచిస్తూ ఈ సృష్టికి కారణమైన 5 కారణాలని చూస్తూ, అలాగే భగవంతుడి దర్శనం చేసుకొని ఇప్పుడు భగవంతుడికి ఆ ఉద్దేశంతో ఇప్పుడు తన సృష్టి రచన చేయబోతున్నాడు కనుక దానికి ముందు భగవంతుడికి ఒక ప్రార్థనలు అర్పించుకుంటున్నాడు అన్నమాట. ఇప్పుడు ఏం ప్రార్థనలు బ్రహ్మదేవుడు అర్పించుకోబోతున్నాడనే విషయమే నెక్స్ట్ వచ్చే అధ్యాయం అన్నమాట. రేపటి నుంచి మనం చూద్దాం అది. సో ఈ యొక్క తాత్పర్యంలో ప్రభుపాదులు ఒక ముఖ్యమైన పాయింట్ చెప్తారు, అది చెప్పుకొని మనం ముగిద్దామంట ఈరోజు చర్చని. ఇక్కడ ప్రభుపాదుల వారు రాశారు, ఒకవేళ ఒక వ్యక్తి ఒక రజోగుణం చేత ప్రభావితమైనా కానీ అతను ఏదైనా సృష్టించాలి, జగత్తులో ఏదైనా సృష్టించాలి అంటే ఆయన భగవంతుడి యొక్క శరణాన్ని గ్రహించవలసిందే. తప్పకుండా గ్రహించితేనే అప్పుడు భగవంతుడి నుంచి అతనికి శక్తి వచ్చి ఆ శక్తి ద్వారానే అతను కార్యాన్ని నెరవేర్చగలడు అనే విషయాన్ని ఇక్కడ ప్రభుపాదులు వారు వ్యక్తం చేస్తున్నారు. సో ఇప్పుడు బ్రహ్మదేవుడు ఏంటంటే ఆ సృష్టికి కావాల్సిన శక్తిని కోరుకుంటూ భగవంతుడిని ప్రార్థన చేసుకుంటాడు. అది ఆయన ప్రార్థనలు, బ్రహ్మదేవుడి యొక్క ప్రార్థనలను మనం రేపు చూద్దామంట. ఈరోజు నేను ఇక్కడే మన చర్చను నిలిపివేస్తున్నాను. మన అధ్యాయం పూర్తయింది 3వ స్కందంలో 8వ అధ్యాయం, 9వ అధ్యాయం నుంచి రేపు ఆరంభిద్దాం. మీ అందరికీ చాలా ధన్యవాదాలు, ఎంతో ఓపికగా వినందుకు. హరే కృష్ణ. శ్రీమద్ భాగవతం की जय, शील प्रभुपाद की जय, अंतकोटि वैष्णव वृंद की जय, निताय गौर सीतानाथ प्रेमानंदे हरि हरि बोल.